ప్రైజ్ అందరికీ. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాల చెంత మనం ప్రార్థిద్దామండి. అందరూ సమాధానం కలిగి యథార్థ హృదయంతో దేవుని విశ్వాసంతో ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడమైన దేవా నీకే స్తోత్రం నాయన. స్తుతి 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 స్తోత్రం 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 నాయన. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తోత్రం నాయన. ఘనుడవు మహాగణుడవు నాయన నీకే స్తోత్రం నాయన. నిత్యము నాయన దేవదూతల చేత కొనియాడబడే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడవి ఆలోచన కడతవి నాయన నీకే స్తోత్రం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడవి తండ్రి నీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన నమ్మదగిన దేవుడవి నాయన. మా మంచి కాపరి నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన అబ్రహాము దేవా నాయన. యేసయ్య యాకోబు దేవుడవి తండ్రి నాయన. మాకు కూడా దేవుడవి తండ్రి నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడవి నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవా నాయన. ఈ రాత్రికాల సమయంలో నాయన నీ పాదాల చెంతనైనా మేము ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్య నాయన గడిచిన ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మీరు ఎక్కల చాటున భద్రపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. నాయన పరిశుద్ధుడ నాయన. మేము చేసే ప్రతి పనిలో ఈరోజు మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. నాయన మీ క్షేమాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన అందరినీ నాయన ఎవరి పనులు వారు ముగించుకొని నాయన సకాలానికి ఇంటికి అందరిని తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. ఎవరికి అపాయం కూడా రానియకుండా నాయన మీ కంచె మీ కాపుదల మాపై ఉంచినందుకు మీకు స్తోత్రం నాయన. యేసే నాయన మేము తినే తిండి త్రాగే నీళ్ళు మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన. యేసే మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య నాయన మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం దినంలో నాయన యేసే మీ సన్నిధికి వెళ్ళి నాయన యేసయ్య నాయన మీ సన్నిధిలో గడిపే గొప్ప కృప మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం నాయన. యేసయ్య గొప్ప దేవ నాయన. విన్న వాక్యాన్ని కూడా నాయన మా హృదయాలు భద్రపరుచుకొని నాయన యేసయ్య మేము నాయన సాతాను కాడు నాయన వాక్యాన్ని దొంగలించకుండా నాయన యేసయ్య నాయన మా హృదయాలను భద్రపరుచుకొని నాయన ప్రతి క్షణం మేము నెమ్మది వేసుకుని గొప్ప కృప మాకు దయచేయండి దేవానికి స్తోత్రం నాయన. యేసయ్య మహోన్నతుడవే మహాగణుడవి నాయన. యేసయ్య నాయన చిన్న పిల్లలు మొదలుకొని నన్ను వృద్ధాప్యం వరకు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. బలము దయచండి, శక్తిని దయచండి. మీకే స్తోత్రం నాయన. నాయన అంత దినాల్లో ఉండగా ప్రభు యేసయ్య ఎన్నో నాయన విషపూరితమైన రోగాలు వస్తున్నాయి ప్రభు నాయన. వాటన్నిటి నుండి మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకు స్తోత్రం. భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. మా చుట్టూ ఉన్న వారందరూ కూడా నాయన ఎంతోమంది అన్యాయపు రోజుల్లో బ్రతుకుతున్నాం తండ్రి నాయన. యేసయ్య నాయన ఎక్కడ చూసినా నాయన అన్యాయము మోసాలు నాయన ఇలాంటివి జరుగుతున్నాయి ప్రభు నాయన. యేసయ్య వాటన్నిటి నుండి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. మీ కంచె మీ కాపుదల నాయన మాపై ఉంచినందుకు మీకు స్తోత్రం. మీ కనుదృష్టిలో మేము ఉన్నందుకు మీకు స్తోత్రం దేవానికి స్తోత్రం. సర్వశక్తివంతుడ సర్వాధికారికి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ నాయన రాత్రి కాలంలో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి సమృద్ధిని దయచండి. వారి ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. మీరే సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రం. ఎవరైతే నాయన సమాధానం లేకుండా సమస్యలతో నాయన ఇరుగుపొరుగు వారి సమస్యలతో కావచ్చు, కుటుంబంలో సమస్యలతో కావచ్చు ఉన్నారేమో, సతమతం అవుతున్నారేమో ప్రభు నాయన వారికి సమాధానం దయచండి. ఆ సమస్యలన్నీ కూడా కొట్టివేయండి నాయన. ఒకవేళ ఆ సమస్యలు ఉన్నా కూడా నేను వేసే సమస్యలను తట్టుకునే శక్తి వాళ్ళకి దయచండి. ఎక్కడ కూడా కృంగిపోకుండా దేవా యేసయ్య మీరు తోడై ఉండండి నాయన. మీ అందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగిన ఆయన వాళ్ళ సమస్యలను వాళ్ళు జయించుకొనుటకు మీరు కృప చూపండి దేవా. నీకే స్తోత్రం నాయన. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. మరి ప్రాముఖ్యంగా దేవా యేసయ్య నిన్న మొన్న నేను విన్న వార్తలు ప్రభు యేసయ్య ఏదో డిప్రెషను ఏదో చిన్న మాటల గురించి నాయన సూసైడ్ చేసుకున్నానని విన్నాను ప్రభు. ఎవరో ఒక వ్యక్తి నాయన యవనస్తులు ఈ రోజు కాలంలో నాయన ప్రతి ఒక్కరు ఇలానే చేసుకుంటున్నారు ప్రభు నాయన. వాళ్ళని బలపరచండి నాయన. వాళ్ళని మీ తట్టుకు తిప్పుకొనండి నాయన. యవన కాలంలో మీ కాడి మోయిట ఎంతో మేలన్నారు ప్రభు నాయన. అలాంటిది నాయన వారి జీవితాలను వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారు ప్రభు. అలా ఎవరు చేసుకోవడానికి వీలు లేదు నాయన. వాళ్ళని నాయన మీ తట్టు తిప్పుకొనండి నాయన. ప్రతి ఒక్కరు యవనస్తుని రాత్రికాల సమయంలో మీరు దర్శించండి. వాళ్ళకి నాయన మీ ప్రేమని ఆదరణని ఇవ్వండి నాయన. నాయన మీరే నిజమైన దేవుడని నాయన. మీ తట్టే నిజమైన ప్రేమ దొరుకుతుందని, మీ తట్టే నాయన నిజమైన సమాధానం దొరుకుతుందని వారికి నమ్మకాన్ని కలిగించండి. ప్రతి ఒక్కరు మీ పరిచయం చేయాలని ఆశ వాళ్ళతో రేపండి నాయన. మీ సన్నిధిలో ఆ సమయాన్ని గడపాలని ఆశ వాళ్ళలో రేపండి నాయన. మీతో సహవాసం చేయాలని ఆశ వాళ్ళతో రేపండి నాయన. నీకే స్తోత్రం నాయన. మిమ్మల్ని వెంబడించే గొప్ప కృప వాళ్ళకి దయచండి నాయన. ప్రతి ఒక్క చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తి అని రక్త ప్రసరణ అన్నీ కూడా నాయన
అవయవాలు సక్రమంగా పనిచేయటకు మీరు కృప చూపండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళు కూడా నాయన మంచి శక్తి బలము దయచేసి నాయన వాళ్ళకి ఇంకా ఆయుష్నివ్వండి. దేవా నీకే స్తోత్రం నాయన. మరి ప్రాముఖ్యంగా నాయన యేసయ్య గర్భఫలం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాయన వాళ్ళ గర్భాన్ని రాత్రి ముట్టండి నాయన. నీకే స్తోత్రం. గొప్ప ఆశ్చర్య కార్యం చేయండి. వారి గర్భంలో ఏదైనా లోపం ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. పరమ వైద్యుడవి మీరే తండ్రి నాయన. ముట్టి స్వస్థపరిచి నాయన దేవేశ గొప్ప ఆశ్చర్యకార్యం మీ రాత్రి మీరు చేయండి. దేవా నీకే స్తోత్రం నాయన. మరి ప్రాముఖ్యంగా ఈ రోజులలో నాయన భార్య భర్తల మధ్య ఎంతో ఎడబాటుగా ఉంటున్నారు ప్రభా నాయన. వాళ్ళని దర్శించండి నాయన. భార్య భర్తలు అనేది నాయన మీరు ఏర్పరిచిన గొప్ప విషయం ప్రభా యేసయ్య. నాయన దేవుడు ఏర్పరిచిన వాళ్ళని ఏ మనుష్యుడు కూడా వేరు చేయదని చెప్పారు ప్రభా నాయన. అట్టిలాగున నేను ఎవరైతే భార్య భర్తలు ఎడబాటుగా ఉంటున్నారో నాయన వాళ్ళని ఐక్యపరచండి, సమాధానపరచండి నాయన. నీకే స్తోత్రం నాయన. మీ అందు భయభక్తులు కలిగి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి మీరు కృప చూపండి. భార్య భర్తలుగా ఉండి నాయన మీ పరిచయం చేయాలని ఆశ వాళ్ళలో రేపండి. ఎక్కడ కూడా నాయన వాళ్ళు మరలా పడిపోకుండా నాయన యేసయ్య మీరు లేవనెత్తండి నాయన. మీ అందు భయభక్తులు కలిగి వాళ్ళ జీవితాలను కొనసాగించడం గొప్ప కృప వాళ్ళకి దయచండి. నేను ఈ రాత్రికాల సమయం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆదరించండి, ప్రేమ చూపండి, కరుణించండి. నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన మరలా తిరిగి వద్దాం మిమ్మల్ని ప్రార్థించేంత వరకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అంతవరకు కూడా మీరు తోడేయండి. ప్రతి ఒక్కరిని నాయన మీరే మీ రక్షణ కంచ కాపుదల వేసి నాయన యేసయ్య కాపాడమని, మరలా తిరిగి ఉదయం ప్రార్థించే అంతవరకు కూడా మీకు క్షేమాన్ని అందరికీ దయచేయమని, మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.